సంప్రదించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు. గత వారమంతా మనందరినీ కాచి కాపాడి రెక్కల నీడ భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి సురక్షితంగా ఉంచిన యేసయ్యకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. గత వారంలో జరిగిన కూటాలని కూడా ప్రభు ఆశీర్వదించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నాయని చేతులు ఎత్తండి, కొంచెం పూర్తిగా ఎత్తండి. ప్రభు వారందరినీ ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ వారంలో కూడా యథావిధిగా మందిరంలో జరిగే కూడికలు మందిరంలో జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8-8:30 వరకు గుడారాల పండుగ కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. గమనించి సహకరించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. గుడారాల పండుగ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. 27వ తేదీ పగలు సాయంత్రం, 28 పగలు సాయంత్రం, 1వ తేదీ ఆరాధనతో ముగించడం జరుగుతుంది. ఈ నెల 27, 28 మార్చి 1వ తేదీ మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి గుడారాల పండుగ కొరకు. ఇప్పటికే మీరు ప్రార్థన చేస్తున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆ ఆశీర్వాద ఫలాలు నిశ్చయముగా ప్రభు వ్యక్తిగతంగా కుటుంబంగా అనుభవించేటట్లుగా కృపచూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ వంతు మీరు బాగా ప్రార్థన చేయండి. ఈ వారంలో ఒకవేళ పురుషులు మేము వచ్చి పరిచర్య చేస్తామని అడిగారు, 1, 2, 3 కాకుండా ఒక 10 మంది లేకపోతే ఒక 20 మంది లేకపోతే ఒక 50 మంది కలిసి వచ్చి అక్కడ పరిచర్య చేస్తే మంచిదని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. బేస్ వస్తుంది. హల్లెలూయా. శబ్దమా? హల్లెలూయా. కనుక ఆ విషయం కాస్త గుర్తిరిగి
సహకరించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందన. ప్రభు అందరిని దీవించునుగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వాయిస్ పెంచురా. మీరు వస్తే అట్లా ఎందుకు అవుతుంది అర్థం కావట్లే. వాడు పెడితే శుభ్రంగా పెడుతున్నాడు. హల్లెలూయా. అదో పెడితే అతివృష్టి అంటారు. వర్షాలు వస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. కొంచెం స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం అంతా కలిసే ఉంటుంది. అందరం చదువుదామా? గట్టిగా అందరూ. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. దైవజనుడైన పౌలు గారు పరిచర్య చేస్తూ ఉన్న రోజుల్లో ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ వద్దురా నాకు. దేవునిని నమ్మి నడిపించబడుతున్న వారితో చెప్పబడిన మాటలు అవి. దైవజుడైన పౌలు గారు ఏ రోజైనా మీరు ఆయన చెప్పిన మాటలు లేదా ఆంతర్యాన్ని గమనించగలిగితే శరీర సంబంధంగా ఆశీర్వదించబడాలని లేదా మిద్దెలు కట్టుకోవాలని, హంసతూలికా తలపాల్లో జీవించాలని లేదా సుఖభోగాలు కలిగి బ్రతకాలని ఎప్పుడూ ప్రార్థన చేయలా, ఏ రోజు ప్రార్థన చేయలా. మీరు ఆయన రాసిన పత్రికలన్నీ చదువుకోగలిగితే మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు ఆయనలో ఉన్న దాహం, ఆయనలో ఉన్న దప్పిక, ఆయనలో ఉన్న కోరిక, ఆయనలో ఉన్న ఆంతర్యం అంతా మనం గమనించగలిగితే ప్రతి ఒక్కరూ ప్రభువు రాకడ కోసం సిద్ధపడాలనే తలంపు తప్ప, ఆ ప్రార్థన తప్పక వేరే ప్రార్థన ఆయన నోట ఎప్పుడూ రాలేదు. ప్రియమైన వాళ్ళారా, ఏ రోజైనా ఆయన చేసే ప్రార్థన మనం గమనించగలగాలి. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నావు అయ్యగారు అని మనం అడిగామనుకోండి,
9వ వచనం మొట్టమొదట చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు అని అంటాడు ఆయన. మనం ఏం చేయాలంట? శ్రేష్టమైన కార్యాలను వివేచించే వారంగా రోజు రోజుకి మార్చబడాలి అని ఆయన ఆశ. వివేచన అనేది చాలా ప్రాముఖ్యం ప్రియమైన వాళ్ళరా. వివేచన అనేది లేకపోతే జీవితాలు మోసపోతాయి, ఆ తర్వాత నష్టపోతారు, ఆ తర్వాత అదేదంటారే సర్వనాశనం అని. అలాంటి పరిస్థితుల్లోనికి రాగలిగే ప్రమాదాలు కూడా లేకపోలేదు ప్రియమైన వాళ్ళరా. అందుకనే ఆయన చెప్పిన మాట, మీరు శ్రేష్టమైన కార్యాలు, మంచి కార్యాలను కూడా వివేచించాలి. ఏవి మంచి కార్యాలు అవి వివేచించి అందులో మీరు నడుచుకోవాలి అని కోరుకుంటాడు ప్రియమైన వాళ్ళరా. దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకు అనుగ్రహించిన జ్ఞానేంద్రియాలు ఆలోచన చేయగలిగితే ఎందుకు ఇచ్చారు తెలిసిన? వివేచించేదానికే ఇచ్చారు. 5వ అధ్యాయం 14 వచనం చూస్తారా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14 వచనం చూడండి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఎందుకు కలిగి ఉన్నారు అని అంటే, వివేచించేదానికి, మంచేదో చెడేదో వివేచించేదానికి జ్ఞానేంద్రియాలని దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానేంద్రియాలు ప్రియమైన వలన ఒక కార్యాన్ని వివేచించేదానికి ఇచ్చాడు. దేన్నైనా సరే వివేచించేదానికి జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. దాన్ని మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరిగిన వారంగా మనం జీవించగలిగే స్థితిలోనికి రాగలగాలి. మీరు ఆలోచన చేయగలిగితే బైబిల్ ఒక మాట చూపిస్తాను చూడండి. యోబు పుస్తకం 13వ వచనం, 39వ అధ్యాయం 13వ వచనం. యోబు పుస్తకం 39వ అధ్యాయం 13వ వచనంలో, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యత గలదిగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చును నేనును, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చు నేను అనుకునక ఏ ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటిలో అది కాఠిన్యము చూపును, దాని కష్టం వ్యర్థమైపోయిను, దానికి చింత లేదు. దేవుడు దానిని తెలివి లేని దానిగా చేసును, ఆయన దానికి దేనికి? నిప్పుకోడికి దేవుడు తెలివి ఇవ్వలేదు, వివేచన శక్తి ఇవ్వలేదు. వాటికి దేవుడు వివేచన శక్తి ఇవ్వాల. అందుకని మనం అక్కడ గమనిస్తే దాని కష్టమంతా వ్యర్థమైపోయినా దానికి చెంత లేదు. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎట్లా కాఠిన్యం చూపుతుంది. అక్కడ గమనిస్తే దేని ప్రాధమైన తొక్కవచ్చును, చితక త్రొక్కవచ్చును నేను అనుకొనకయే ఉండదంటే ప్రియమైన వాళ్ళరా. అంతా వ్యర్థమైన జీవితం జీవిస్తూ ఉంటుంది, అంత ప్రయోజనము లేని జీవితం జీవిస్తూ ఉంటుంది, అంత ఉపయోగకరము లేని జీవితం జీవిస్తూ ఉంటుంది. ఏదో బ్రతుకుతూ ఉంది, బ్రతుకు అంతే. అది ఎందుకు బ్రతుకుతుందో తెలియదు, అర్థమవుతుందా? అది చేసేది ఏంటో తెలియదు. అరే కష్టపడి అంత తిని నేను గుడ్డు పెట్టాను కదా, ఆ గుడ్డు పెట్టింది జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా, మరల దాన్ని కాస్త పొదిగితే పిల్లలు వస్తాయి కదా, సంతానం వస్తుంది కదా, అది ఏమీ ఉండదన్నమాట. గుడ్డు పెట్టిందే చూసది కాళ్ళతో ఇలా లోడసి అందులో లోపల పెట్టేసి ధూళితో కప్పేస్తుందంట. తర్వాత వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోద్ది, మరలా అంత తింటది. మరలా గుడ్డు పెట్టే సమయానికి అరే గుడ్డు పెట్టిన చోటకి వెళ్దామే, అక్కడ నాకు గుడ్డు పెట్టాను కదా, ఆ గుడ్డు దగ్గర ఈ గుడ్డు కూడా పెడితే ఒకటి కూడా జత అవుతూ ఉంటుంది అన్న ఆలోచన కూడా దానికి ఏమీ ఉండదు ప్రియమైన వన్నారా. అర్థమవుతుందా? అంటే దాని కష్టమంతా వ్యర్థమైపోయినా కూడా దానికి చింత, బాధ, దిగులు అనేది లేదన్నమాట. అందుకనే దైవజన పౌలు గారు అంటారు, నీవు జీవించే జీవితం సార్థకం కావాలి,
నీవు బ్రతికే బ్రతుకులో ప్రియమైన వాళ్ళరా దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుని ఉన్నతమైన గొప్ప ఆశీర్వాదం కలగాలి, పొందుకోవాలి అని ఆయన అంటాడు. శ్రేష్టమైన కార్యాలు మనం ఏం చేయగలగాలంట? వివేచించాలి. వివేచించేదానికే దేవుడు మనకేమిచ్చాడు చెప్పండి? జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞానేంద్రియాలు ఇచ్చినందుకు అంటే వివేచించేదానికి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎలా నడిపించబడాలి, ఎలా నడిపించబడకూడదు అనేది తెలుసుకునేదానికే జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, వాటికైతే జ్ఞానేంద్రియాలు నిప్పుకోళ్ళ జ్ఞానేంద్రియాలు ఏమండి అక్కడ మనం గమనిస్తే ఉన్నా సరే వివేచన శక్తి మాత్రం దానికి ఇవ్వలేదట. వివేచన శక్తి ఇవ్వలే దానికి. అయితే అలాంటి వారంగా దేవుడు మనల్ని ఉంచలేదు, కానీ వివేచన శక్తి గలవారుగా ప్రభు మనల్ని నింపుతూనే ఉన్నాడు. ఇంకను ఆయన దయచేయును గాక. హల్లెలూయా. గత వారంలో మీకు కాదు, రెండవ ఆరాధనలో నేను చెప్పా. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే ఆ యూట్యూబ్లో జాగ్రత్తగా విని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాం. లోతు కంటికి చూసినప్పుడు చాలా అందంగా కనిపించిందంట. అక్కడికి పోయేసరికి అక్కడ ఉన్నది తెలిసిన అన్యాయము, అక్రమము, దుష్టత్వము, దౌర్భాగ్యమైన ఆ పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పాపం అక్కడ కనిపించింది తెలిసిన వంచనతో కూడిన జీవితాలు, ఆ తర్వాత అక్రమం, అన్యాయం అక్కడ కనిపిస్తూ ఉంది. ఈయన చూస్తేనేమో ఆ తోట ఏదేను తోటలాగా ఉందంట, యెహోవా తోటలాగా ఉందంట. అక్కడికి పోతే దారుణమైన పరిస్థితులు. అవ్వమ్మ కూడా మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, వివేచించక తినకూడని పండు తిని ఆ తోటలోంచి వెలివేయబడి, ఆ తర్వాత శాపానికి, ఆ తర్వాత దరిద్రానికి, ఆ తర్వాత వాళ్ళు కష్టపడి పండించిన పంట కూడా తినలేని స్థితిలోనికి వెళ్ళిపోయిన జీవితం మనం గమనించక అంతా పోగొట్టుకున్నారు. దేవుని ద్వారా కలిగిన మహిమ కానీ, ఆనందం కానీ, సంతోషం అన్నీ పోగొట్టుకున్నట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళు కనుక మన వ్యక్తిగత జీవితంలో మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. అర్థమవుతుందా? కనుక అవి తెలుసుకునేదానికి మనం ఏం చేయాలంటే వివేచించగలగాలి. నా వ్యక్తిగత జీవితంలో దేవుని ఆలోచన ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని తలంపు ఏంటి, ఇది నా తలంపా, నా ఉద్దేశమా, నా చిత్తమా, ఇది నేను కోరుకున్నదా, దేవుడు కోరుకుంటున్నదా, ఇది నేను ఆశపడుతున్నదా, దేవుడు ఆశపడుతున్నదా, ఇది నేను కావాలనుకుంటున్నానా, దేవుడు కూడా కావాలనుకుంటున్నాడా అనేది మన వ్యక్తిగత జీవితంలో వివేచన చేయగలిగే స్థితిలోనికి రాగలగాలి. అందుకని అంటాడు, శ్రేష్టమైన కార్యములు ఏం చేయాలంట? గట్టి చెప్పండి. శ్రేష్టమైన కార్యములు మనం వివేచించగలగాలి. పైన వారం శ్రేష్టమైనది బలి అని ఒకటి చెప్పా. శ్రేష్టమైన బలి అనే మాట గురించి తెలియజేశా. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా ఇంకొక మాట మీకు చూపిస్తాను, గమనించండి. సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం 13వ వచనం, 23వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం 23వ వచనం తీస్తారా? అందరం చదువుదామా? నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. కానీ అందరూ చదవండి ఆ మాట. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు, హల్లెలూయా చెప్పండి, అందరూ చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన ఏం చెప్తాడంట, ఏం బోధిస్తాడంట? శ్రేష్టమైన చక్కని మార్గం. రెండవది ప్రియమైన వాళ్ళరా, శ్రేష్టమైన ఏది తెలుసిన? చక్కని మార్గం. చక్కని మార్గం నువ్వు గుర్తెరగలగాలి, దాన్ని నువ్వు ఆలోచన చేయగలగాలి, దాన్ని వివేచించగలగాలి. అర్థమవుతుందా? నేను వెళ్ళే త్రోవ శ్రేష్టమైనదేనా, చక్కని మార్గమేనా?
అర్థమవుతుందా? నేను నడిచే నడక శ్రేష్టమైన చక్కని నడకేనా? ఆ మార్గంలో నడిపించబడుతున్నానా? ఆ త్రోవలో నా వ్యక్తిగత జీవితం నడిపించబడుతుందా అనేది ఆలోచన చేయగల స్థితిలోనికి రాగలగాలి. ఆ మాటలు ఎప్పుడు చెప్పాడు తెలిసిన ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆయన న్యాయాధిపతిగా నియమించి నడిపిస్తూ ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉన్న ప్రాంతంలో నుంచి ఇటుప్రక్క చూశారు, అటుప్రక్క చూశారు, ఇటుప్రక్క చూసి ఇటుపక్క చూశారు. నలువైపులో చూస్తే ఆ దేశాలని రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎవరు? రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ స్థితి వీళ్ళు కూడా చూసి వీళ్ళు అన్న మాట ఏం తెలిసిన, అయ్యగారు ఓ దైవజనుడా, మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది కదా. అదిగో ఆ దేశాన్ని రాజు పరిపాలన చేస్తున్నాడు, ఈ దేశాన్ని రాజు పరిపాలన చేస్తున్నాడు, ఈ దేశాన్ని రాజు పరిపాలన చేస్తున్నాడు, అందరినీ రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది కదా, మాకు కూడా ఒక రాజు నియమించు అని అన్నారు. ఆ మాట కాస్త సమూయేలుకి బాధ కలుగు చేసింది, దుఃఖం కలుగు చేసింది, దేవునికి కూడా దుఃఖం కలుగు చేసింది, బాధ కలుగు చేసింది. ఈయన గారు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు నడిపించిన ప్రజలు వీళ్ళు ఒక రాజు కావాలంటున్నారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సరేలే, వాళ్ళు రాజు కావాలంటున్నారు కదా, నేను చెప్తాను, వాళ్ళకు ఒక రాజు నియమించు, ఆ రాజు ఎలాంటి వాడో కూడా ప్రతిదీ తెలియజేయని చెప్పేసి అంటే ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎవరో తెలియజేశారు, ఆ వ్యక్తి ఎలా పరిపాలన చేస్తాడో తెలియజేశాడు. ఇక అందరినీ కూర్చి, ఇదిగో బాబు, ఇంతకాలం నేను మీకు న్యాయాధిపతిగా ఉన్నా, ఏ రోజైనా ఎవరికైనా నేను అన్యాయం చేశానా, అక్రమం చేశానా, లేదా ఎవరిదన్నా ఆశించి నేను తీసుకున్నానా, నేను ఏమైనా దోచుకున్నానా, అందరి ముందు తెలియజేయండి, నేను మీకు ఇస్తాను అని అన్నప్పుడు, అయ్యా మీరు మాకు అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, దుర్మార్గమైన పనులు చేయలేదు, పాపము చేయలేదు, ఏమీ చేయలేదయ్యా, మీరు న్యాయంగా నడిపించారయ్యా మమ్మల్ని అన్నారు. ఆ తర్వాత ఈ మాటలు ఒక్కొక్కటి చెప్పుకుంటా అవసరం తెలిసిన, ఇదిగో నా మాట వినండి, ఇక మీదట నా దగ్గరికి మీరు రారు, ఎందుకంటే నా పదవీ కాలము అయిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రియమైన వాళ్ళనా, ఇక మీదట నేను మిమ్మల్ని ఏలుబడి చెయ్యలేను కనుక మీకేం చెప్తున్నాను తెలుసిన, శ్రేష్టమైన, గట్టి చెప్పండి, మీకోసం నేను ప్రార్థన చేస్తానే ఉంటాను, కాదనం లేదు. నేను మీకేం చెప్తాను, శ్రేష్టమైన చక్కని మార్గం తెలియజేస్తా. మీ బ్రతుకు ఇక మీదట అలా నడిపించబడితే నా దేవుని ఆశీర్వాదం మీకు కలుగుతుంది, నా దేవుని దీవెన మీరు అనుభవిస్తారు అని ఆ మాటలు వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలు ఈ రోజున ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? దేవుడు మనకు రాజుగా ఉండి మనల్ని నడిపించడం మాత్రమే కాదు, ఆయన ఆలోచనకర్తగా ఉండి ఆలోచన చెప్పడం మాత్రమే కాదు, ఆయన అంటాడు శ్రేష్టమైన, చెప్పండి గట్టిగా, ఏ మార్గం అది? చక్కని మార్గం, శ్రేష్టమైన చక్కని మార్గం ఆయన మనకి తెలియజేస్తాడు. ఎప్పుడైతే తెలియచేయబడుతుందో ఆ మార్గంలో మన వ్యక్తిగత జీవితం నడిపించబడును గాక. ఎప్పుడైతే నడిపించబడుతూ ఉంటాయో అందులో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదం ఏం చేస్తాడు దేవుడు? నా సొంతం చేస్తాడు, మీ సొంతం చేస్తాడు, మనందరి సొంతం చేయును గాక. హల్లెలూయా. ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 16వ వచనం కూడా మీరు చూడండి, మీకు చూపిస్తాను. ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించండి, ఆ మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆ మాట చూడండి, ఇక్కడ పురాతన మార్గం గురించి విచారించండి, మేలు కలిగే మార్గం ఏదో అడగండి, అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది, దీవెన కలుగుద్ది. అయితే వారేం చేస్తున్నారంట?
మేమందులో నడుచుకోము. మేమేం చేస్తాం? మేమందులో నడుచుకోము. మాకు దీవెన అవసరం లేదు, మాకు ఆశీర్వాదం చెప్పండి, మాకు సాక్ష్యం కలిగిన జీవితం అవసరం లేదు, మాకు మా ఇష్ట ప్రకారంగా బ్రతకడం, మాకు నచ్చుడుగా జీవించడమే మాకు అవసరం అంటారు. తర్వాత చూడండి, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించండి. వారు చేయు బోరధ్వని వినపడుచున్నది, అయితే మేము వినమని అనుచున్నారు. ఏమంటున్నారంట? అరే కాపలా వాళ్ళని కూడా పెట్టానురా, వారి స్వరం కూడా గట్టి చెప్పండి. దేవుడు ఏమంటాడు? అరే మార్గాలు నిలిచి చూడండి, ప్రార్థన మార్గాల గురించి విచారించండి, మేలు కలిగే మార్గము అడగండి, అందులో నడుచుకోండి, మీకు నెమ్మది కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అయితే మేము నడుచుకోము. ఏమంటారు వాళ్ళు? మేము నడుచుకోము, మాకొద్దు. ఒరే మీ మీద నేనేం చెప్పి ఎవరిని పెట్టాను? గట్టి చెప్పండి. కావలి వారంటే ఎవరు? సేవకులు. అర్థమవుతుందా? నేను అమ్మాట చూడండి, ఇక్కడ నేను మిమ్మును కాపు కాయుటకు నేను, అరే మిమ్మల్ని కాపలు కాసేదానికి కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించండి. వారు బోరధ్వని చేస్తున్నారు, వారు మాటలు మీకు చెప్తున్నారు, సేవకుల ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు తెలియజేస్తున్నాను. కుడికి కానీ ఎడమ కానీ తొలగినప్పుడంతా నేను మీతో మాట్లాడుతున్నాను, తెలియజేస్తున్నాను. అయినా సరే వాళ్ళు ఏమంటారు? మేము వినము, మేము నడుచుకోము, మేము అని వాళ్ళు అన్నారంట. మీరు కాదు. మరి మీరు కూడా అట్లుంటే ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళు ఏమంటున్నారంట? మేము నడుచుకోము, తర్వాత మేము వినము. తర్వాత చూడండి, అన్యజనులారా వినండి, సంఘమా వారికి జరిగిన దాన్ని తెలుసుకొనుము. ఇప్పుడు జాగ్రత్త, ఇప్పుడు చూడండి, వారికి జరిగిన దానిని మేము వినము, మేము నడుచుకోము అని అన్నవారికి జరిగిన దానిని కాస్త తెలుసుకోగలిగితే ఇప్పుడు చూడండి, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినక ఉన్నారు, నా ధర్మశాస్త్రం విసర్జించుతున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన అది గుర్తిరిగి కాస్త ఒకవేళ కీడు అనుభవిస్తున్నారేమో, దరిద్రత అనుభవిస్తున్నారేమో, దేవుని ఆశీర్వాదానికి దూరం అయ్యారేమో, దేవుని దీవెనకి దూరం అవుతా ఉన్నారేమో, ఒకవేళ దీవెన కావాలి అనుకుంటా అది మీ మీదికి రాలేదేమో, అనుభవించలేకపోతున్నావేమో, ఆశీర్వాదం కావాలనుకుంటా ఉన్నాం, ఆశీర్వదించయ్యా ఆశీర్వదించి అంటున్నాం, ఆ ఆశీర్వాదం ఏమని నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించలేదేమో, కొంచెం ఆలోచన చేయొచ్చు కదా. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు.